డిసెంబర్లో పెళ్లి చేసుకుని ఒకటైన అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ రీసెంట్గా ఓకు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో శోభిత ఎన్నో విషయాలను రివీల్ చేసింది. చైతన్యను కలవక ముందు తాను ముంబైలోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నట్లు, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితో రిలేషన్లోకి వెళ్ళకూడదనుకున్నట్లు తెలిపింది. కానీ చైతన్యను కలిశాక తన ఆలోచన దృక్పథం మొత్తం మారిపోయిందని శోభిత చెప్పింది. చైతు ఎంతో బ్యాలెన్స్డ్గా, చాలా క్లియర్ మైండ్తో ఉంటాడని చెప్పిన శోభిత, చైతుని కలిసే వరకు అతను అంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అని తనకు తెలియదని, అతని వినయం చూసి షాక్ అయ్యానని చెప్తోంది. ఏ పనినైనా చేతు 100% చేస్తాడని శోభిత ఈ సందర్భంగా తెలిపింది. చేసే పనిలోనే చైతన్య తన ఆనందాన్ని వెతుక్కుంటాడని, దాదాపు 2 గంటల పాటు తన బైక్ను తానే క్లీన్ చేసుకుంటాడని, అది అతనికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని శోభిత తెలిపింది. జీవితంలో ఎన్నో సంఘటనలను ఎదుర్కొన్న చైతు అందులో నుంచి కూడా పాజిటివ్ కోణాన్ని చూస్తాడని భర్త గురించి శోభిత చెప్పుకొచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే అసలు చైతన్య శోభిత మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనే విషయాన్ని కూడా ఆమె బయటపెట్టింది. ఒకరోజు తాను ఆస్క్ మీ ఎనీథింగ్ నేషన్ చేస్తున్నప్పుడు తను నాగ చైతన్యను ఎందుకు ఫాలో అవడం లేదని ఓ నెటిజన్ అడిగాడట. ఆ తర్వాత చైతు ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే అతను ఫాలో అవుతున్న 70 మందిలో తాను కూడా ఉండటం చూసి షాక్ అయి అతన్ని తిరిగి ఫాలో అయినట్లు ఆమె వెల్లడించింది. అలా మెల్లిగా వారి మధ్య చాటింగ్ జరిగి ఇద్దరికీ ఉన్న కామన్ ఇంట్రెస్ట్ల గురించి మాట్లాడుకున్నారంట. తామిద్దరూ ఎక్కువగా ఫుడ్ గురించి మాట్లాడుకునేవారమని, చైతన్య ఎక్కువగా సూషీ గురించి పోస్ట్ చేసేవాడని, అది చూసి అట్రాక్ట్ అయ్యానని, మొత్తానికి 2022లో లంచ్ డేట్ కోసం చైతన్య తన కోసం ముంబై వచ్చాడని శోభిత వెల్లడించింది. ఆ తర్వాత నుంచి అందరికీ తెలిసిన విషయమే.